నమస్తే, వెల్కమ్ టు అనంత ముచ్చట్లు. నేను మీ శ్రీలత. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక కళ దాగి ఉంటుంది. మరి అలాంటి కళలను నిజం చేసుకోవాలంటే వాళ్ళకి సరైన ఇన్స్టిట్యూట్ అనేది, శిక్షణ అనేది చాలా ముఖ్యం. మరి అలాంటి ఇన్స్టిట్యూట్కే మనం వచ్చేసామండి. అది ఎక్కడూ లేదండి, మన అనంతపూర్లోనే హౌసింగ్ బోర్డులో ఉన్న రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఆదర్శ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఇంకెందుకు ఆలస్యం, మన కోసం వినోద్ కుమార్ గారు వెయిట్ చేస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. నమస్తే వినోద్ కుమార్ గారు. అసలు ఫైన్ ఆర్ట్స్ అంటే ఏంటి, వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి నేర్పిస్తారు, ఈ ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఏదైనా ప్రయోజనం, ఎట్లాంటి ప్రయోజనాలు ఉన్నాయి, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళొచ్చా, జాబ్స్ కూడా కొట్టచ్చా, దీని నుంచి ఎంతమంది పిల్లల్ని మీరు ఇంతవరకు కోచింగ్ ఇచ్చారు? సో ఫైన్ ఆర్ట్స్లో ఇది ఫస్ట్ ఇన్స్టిట్యూట్ రాయలసీమలో. సో డ్రాయింగ్, డాన్స్, మ్యూజిక్, యోగా, చెస్, హ్యాండ్ రైటింగ్ ఇవన్నీ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. సో డ్రాయింగ్స్ చాలా మందికి వేయడం ఇంట్రెస్ట్, అండ్ పెయింటింగ్స్ కూడా చాలా మందికి వేయడం ఇంట్రెస్ట్. సో ఇందులో కోర్సెస్ అవైలబిలిటీలో మన దగ్గర ఉంటాయి. డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. ఇందులో కిడ్స్ కావచ్చు లేదా పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా కోర్స్ చేయొచ్చు. సో దీని నుంచి యూజ్ ఏంటంటే లైక్ ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో డ్రాయింగ్ కాంపిటీషన్స్కి ఎలిజిబుల్ కావచ్చు. అండ్ నెక్స్ట్ పెన్సిల్ షేడింగ్ని బాగా ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ స్కిల్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ అనే కోర్స్ మనకి అనంతపురం డిస్టిక్లో, అనంతపూర్లో మనది ఒకటే ఉండేది, ఆదర్శ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఇందులో ప్రతి ఒక్క టీచర్ కూడా మీకు బాగా టీచ్ చేస్తారు. లైక్ అజయ్ మ్యూజిక్ టీచర్, అండ్ జ్యోతి డ్రాయింగ్ టీచర్ కావచ్చు, శ్రీనివాసులు సార్ ఫర్ హ్యాండ్ రైటింగ్ కావచ్చు, కరిష్మా మేడం చెస్ కావచ్చు, డాన్స్ మాస్టర్ శర్మాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకు ప్రొఫెషన్గా టీచ్ చేస్తారు. అండ్ ప్రొఫెషనల్గా డిప్లొమా కోర్సెస్ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ నేర్చుకున్న తర్వాత బయట జాబ్స్ కూడా ఈజీగా చేస్తున్నారు. అందులో మనకి జ్యోతి అనే అమ్మాయి ట్రెల్లీస్, అండ్ హేమ అనే అమ్మాయి ఎరా ఇంటర్నేషనల్ స్కూల్, రాజ్ కుమార్ అని సంసిద్ధి స్కూల్లో ఇప్పుడు డ్రాయింగ్ టీచర్స్గా చేస్తున్నారు. అండ్ మనకి ప్రొఫెషనల్ టీచింగ్లో బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కూడా అవైలబిలిటీలో ఉంది. కిడ్స్ అండ్ అడల్ట్స్ ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఇందులో ఏజ్ లిమిట్ అంటూ లేదు. 6 years పైన ఎవరైనా జాయిన్ కావచ్చు. సో ఫైన్ ఆర్ట్స్లో 5 ఫైన్ ఆర్ట్స్ మనకి ఇంపార్టెన్స్లో ఉన్నాయి ఇండియాలో. అది పెయింటింగ్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, నెక్స్ట్ స్కల్ప్చర్, నెక్స్ట్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ పోయిట్రీ. సో ఇందులో మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ పెయింటింగ్లో చూసుకున్నట్లయితే కలంకారీ ఆర్ట్, పెన్సిల్ షేడింగ్, నేచర్ పెయింటింగ్, మధుబాని ఆర్ట్, రాజస్థానీ పెయింటింగ్ అండ్ పాటచిత్ర, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం ఇన్ అనంతపూర్ డిస్టిక్ మనము ఫైన్ ఆర్ట్స్, నేషనల్ లెవెల్ ఫైన్ ఆర్ట్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి స్కూల్స్కి రీచ్ చేసేలాగా ఇక్కడ కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే వేసారో స్టూడెంట్స్ ఆర్ట్ వర్క్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ కంపల్సరీ ఇది మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అజయ్ జోసన్. సో ఇక్కడ ఆదర్శ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తుందండి. సో ఇక్కడ టీచ్ చేయడం దాదాపు 4 years అయింది. సో ఇక్కడ చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము. సో డాన్స్, మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, యోగా, చెస్, హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్, సో ఈ కోర్సెస్ అన్ని కూడా ఆఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ అందరూ కూడా పిల్లలు, చాలా పేరెంట్స్ అందరూ కూడా జాయిన్ అవుతారు. సో అలా కోర్సెస్ అన్ని. హాయ్, ఐఎమ్ శర్మాస్ డ్యాన్స్ టీచర్. నేను వెస్టర్న్, క్లాసికల్ అని డ్యాన్స్ చెప్తాను. ఎక్స్పీరియన్స్ 10 years ఎక్స్పీరియన్స్ మేడం. థ్యాంక్ యూ. హాయ్ ఎవరివన్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన ఆదర్శ్ ఫైన్ ఆర్ట్స్ పాఠశాలలో డ్రాయింగ్ అండ్ హ్యాండ్ రైటింగ్ అండ్ మ్యూజిక్, డ్యాన్స్, చెస్ అనేటివి అన్నీ కూడా మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. 2017 నుంచి మనము స్టిల్ 2025 వరకు జరుగుతూనే ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వచ్చి అడ్మిషన్స్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ నేను శ్రీనివాసులు హ్యాండ్ రైటింగ్ ఫ్యాకల్టీ, లుసిడా, కర్షు, ఇటాలిక్, తెలుగు రైటింగ్ నేను నేర్పిస్తాను. హలో, హాయ్ గైస్, నేను మీ వినయ్. నేను వచ్చి ఇక్కడ ఆదర్శ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో శర్మాస్ అనే అతను డ్యాన్స్ మాస్టర్ అనమాట. ఇక్కడ నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడల్లా డ్యాన్స్ నేర్చుకుంటూ ఇన్స్టాలో రీల్స్ చేస్తాను అనమాట నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ జ్యోతి. ఆదర్శ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నాను. ఇక్కడ డ్రాయింగ్ టీచర్గా కూడా నేను వర్క్ చేస్తున్నాను. డ్రాయింగ్లో స్టిల్ లైఫ్, ఆబ్జెక్టివ్, నేచర్, మధుబాని, కలంకారీ, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ కూడా ఇక్కడ నేర్పిస్తున్నాము. అలాగే ట్రిల్లీ స్కూల్లో కూడా డ్రాయింగ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్, మై నేమ్ ఈస్ ఫిలిప్స్. నేను 9th class చదువుతున్నాను. ఇక్కడ ఆదర్శ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో నేను డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నాను. ఇక్కడ స్టాఫ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎస్పెషలీ వినోద్ సార్, అజయ్ సార్, జ్యోతి అక్క, శ్రీనివాసులు సార్ బాగా నీట్గా చెప్తూ నేర్పిస్తున్నారు. హలో,
My name is Sakruti. I'm studying 7th standard. I'm still studying diploma in fine arts in Adarsh School of Fine Arts. I would like painting and dance in doing in Adarsh School of Fine Arts. And thank you. Hi, my name is Sri Krishna Vatsala. I love fine arts and this is my best coloring. Thank you. Hi guys, my name is M. Yashwant Kumar. I am studying in 7th class, RSO School of Fine Arts, best for art students. I am doing from Diploma of Fine Arts. My favorite drawing is color pencil and pen art. That us staff are closely with us and telling nice. Hi, I am Dhanush Reddy. I am studying in 6th grade. I am learning color pencil shading, drawing with in Adarsh School of Fine Arts. Hi, this is Lasya. I am studying 8th standard. This is Bengali art. Hi everyone, I am Laksha. I am learning keyboard. This is called keyboard. This is also called as synthesizer. Now I am going to play Nana Nona Pranam song. My name is K. Darshit. Now I am learning rhythm pad. My instrument is now Western beat. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు షాహిర్. నేను ఆదిత్య స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చదువుతున్నాను. నాకు చాలా ఇష్టం డాన్స్ అండ్ ఆర్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇంకెందుకు ఆలస్యం, అడ్మిషన్స్ ఓపెన్లో ఉన్నాయి. జాయిన్ చేపించేది మరి మీ పిల్లలని.